రాజ్యాంగంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, రాజ్యాంగం గురించి తెలుసుకోవాలని, ఏ గ్రంథం చదవకపోయినా రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు చదవాలని సెట్టిబల్జ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రామచంద్రపురం పాత బస్ స్టాండ్ వద్ద జరిగిన ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని మాట్లాడారు. నాగిరెడ్డి వెంకనాథ్వరలో ప్రతి నెల జరిగే వైద్య శిబిరంలో సుమారు 440 మంది పేషెంట్లను పరీక్షించి ఉచితంగా మందులు పంచడం జరిగింది. కేవీఆర్ ఫౌండేషన్ అధ్యక్షులుగా డాక్టర్ కేవీ సత్యనారాయణ, లెనోవా డెంటల్ హాస్పిటల్ వైద్యులు తదితరులు సేవలందించారు. డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ సరైన ఆహార సమతుల్యత పాటించకపోవడం వల్ల, అలాగే మానసిక ఒత్తిడి వల్ల స్థూలకాయాన్ని పొందుతున్నారు. ప్రతిరోజు సరైన వ్యాయామం చేయటం, ఆహార సమతుల్యత పాటించడం ద్వారా మనం స్థూలకాయాన్ని తగ్గించుకోవచ్చని సూచించారు. డాక్టర్లు సూచించిన మందులు మాత్రమే వాడాలని, స్వతహాగా ఏ రకమైన మందులు వాడకూడదని తెలియజేశారు. కార్యక్రమంలో నేదూరి శేషగిరి, చంద్రరావు, ప్రసాద్, శ్రీనివాసరావు, లక్ష్మీ, నాగమణి, ప్రభాకర్, కొయ్య, బంగారు బాబు తదితరులు పాల్గొన్నారు. ఆహారం ఒకటే కాదు, ఆహార సమతుల్యత పాటించకపోవడం వల్ల, అలాగే మానసిక ఒత్తిడి అనే ఒక రకమైన ఆలోచనల వల్ల కూడా ఈ లావ్ అవడం అనేది జరుగుతుంది. అంచేత ప్రతి ఒక్కరూ ఆహార సమతుల్యతను పాటించడము, అలాగే మనం తిన్న ఆహారము అది డైజెస్ట్ అవ్వడానికి సరిపడేటువంటి వ్యాయామం ఖచ్చితంగా చేయాలి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వ్యాయామం. చాలామంది ఆడవాళ్ళు ముఖ్యంగా మీ ఇంట్లో పని సరిపోతుందని చెప్తూ ఉంటారు. అది సరిపోదు, సాధారణంగా సరిపోదు. అందుకని ముఖ్యంగా వాకింగ్ చేయాలి. చేయగలిగిన వాళ్ళు రన్నింగ్ చేయొచ్చు, లేదా యోగా చేయొచ్చు. యోగా అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు. అలా అందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి, డాక్టర్ సూచించిన మేరకు మందులు వాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. క్యాంపుకి సహకరించినటువంటి డాక్టర్ కేవీ సత్యనారాయణ గారికి, అలాగే ఇంకా లెనోవా డెంటల్ హాస్పిటల్ నుంచి, రాజనగర్ నుంచి వచ్చేస్తున్నారు వారందరికీ, అలాగే అధ్యక్షులు నాగిరెడ్డి వెంకన్న గారికి, ఇక్కడ మా సభ్యులందరూ కూడా ప్రభాకర్ కానీ, మాస్టర్ కానీ, అలాగే శేషగిరి కానీ, ప్రసాద్ కానీ చాలామంది ఉన్నారు మా సభ్యులందరూ కూడా. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.